2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఏం జరిగిందో భారత అభిమానులకు గుర్తుండే ఉంటుంది. దక్షిణాఫ్రికా 5 ఓవర్లలో కేవలం 30 పరుగులే చేయాల్సిన స్థితిలో బుమ్రా అత్యద్భుత బౌలింగ్ తో సౌత్ ఆఫ్రికా జట్టుకు కళ్లెం వేసి భారత జట్టుకు నమ్మశక్యం కాని విజయాన్ని అందించాడు. ఇక ఈ మధ్య జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ విజయంలోనూ అతడి పాత్ర అంతే కీలకం. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై బుమ్రా వేసిన చివరి 2 ఓవర్లే భారత్ను గట్టెక్కించాయి. ఇక ఫైనల్లోనూ అతడు గొప్పగా రాణించాడు. కాబట్టి వరుసగా ఈ 2 ట్రోఫీలు అతడి పాత్ర అత్యంత కీలకం. అంతేకాదు భారత్కు బుమ్రా అందించిన మ్యాచ్లు సిరీస్లు ఎన్నో ఉన్నాయి. కానీ బుమ్రా టీమిండియాలో ఉన్నంత కాలం ఎంతో భరోసాగా ఉంటుంది. కానీ అతడి నిష్క్రమణ తర్వాత పరిస్థితి ఏంటన్నదే ప్రశ్నార్థకంగా మారింది. టీమిండియా అతడి మీద చాలా ఏళ్లుగా అతిగా ఆధారపడుతుందన్న మాట వాస్తవం. బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడితే ఆ ప్రభావం జట్టు మీద పడుతుంది. అతడు అందుబాటులోకి వస్తే ఊపిరి పీల్చుకుంటుంది. ప్రస్తుత బుమ్రాకు 32 ఏళ్లు పూర్తయ్యాయి. ఫిట్నెస్ పరంగా ఉత్తమ స్థితిలో లేడు. కొన్నేళ్ల నుంచి అతడి పని భార నిర్వహణ జాగ్రత్తగా చూసుకుంటుంది బీసీసీఐ. 2024-26 మధ్య 20 నెలల వ్యవధిలోని 2 టీ20 ప్రపంచ కప్పులు జరగ్గా అందులో బుమ్రా ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నీకి సైతం దూరంగా ఉన్నాడు. టెస్టులో కూడా వరుసగా ఆడకుండా మ్యాచ్ల మధ్య విరామం తీసుకుంటున్నారు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్పు ముగిసింది. వచ్చే ఏడాది చివరిలో వన్డే ప్రపంచ కప్పు జరగబోతుంది. అందుకోసం ఇకపై ఎక్కువగా వన్డేలు ఆడనున్నాడు. దీంతో టీ20లకు ఎక్కువగా రెస్ట్ తీసుకోబోతున్నారు. అయితే బుమ్రాను టీం మేనేజ్మెంట్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. కానీ ఒకవేళ అతడికి ఏదైనా గాయమైతే ఇంకేదైనా ఫిట్నెస్ సమస్య ఎదురైతే ఏంటి పరిస్థితి అన్నది ప్రశ్న. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘంగా కొనసాగించకపోవచ్చు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్పు సమయానికి అతడికి 34 ఏళ్లు నిండుతాయి. ఫాస్ట్ బౌలర్లు ఈ వయసుకు మించి అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగడం కష్టం. ఇలాంటి సమయంలో బుమ్రాకు ప్రత్యామ్నాయాలు ఏమైనా సిద్ధంగా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. కొన్నేళ్ల ముందు వరకు షమి భువనేశ్వర్ లాంటి బౌలర్లు జట్టుకు అండగా ఉండేవాళ్ళు. బుమ్రాకు తోడు వీరు పేస్ భారాన్ని పంచుకునేవారు. కానీ ఇద్దరు జట్టుకు దూరం అయ్యాక భారత బౌలింగ్ మరింత బలహీనంగా తయారైంది. బుమ్రా తప్పితే నమ్మదగ్గ పేసరే కనిపించడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా వన్డేలు టీ20 ఆడిన సిదీప్ సింగ్ హసిత్ రాణా ప్రసిద్ధి కృష్ణ ఎంత దారుణంగా పరుగులు ఇస్తున్నారో తెలిసిందే. వికెట్ల వేటలోనూ వెనకబడుతున్నారు. సిరాజ్ వన్డేలో పర్వాలేదు గానీ టీ20లో అతనికి అంత గొప్పగా రికార్డేం లేదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.